గురు ఇలాంటి లాలీపాప్ తింటానని నేను జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. అసలేం జరిగిందో పూర్తిగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు చిన్న పనుండైతే ఒంగోలు నుంచి విజయవాడ దాకా అయితే వచ్చాను. ల్యాండ్ లిటిగేషన్ వల్ల. సో, మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ అవుతుంటే మా అన్న అక్కడే బ్యాంక్‌లో పని చేస్తాడు. మా అన్నని పిలిచాను. "అన్న ఎక్కడైనా మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది అన్న" అంటే, "సత్యబాబు బిర్యానీకి వెళ్దాంరా బాగుంది" అన్నారు. సో, సత్యబాబు బిర్యానీకి అయితే వచ్చేసాము. కాపోతే ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఓన్లీ సిట్టింగ్‌కే 2 అవర్స్ టైం పడుద్దన్నారు. సో, ఓకే లేట్ అవుద్ది ఎందుకన్నా అని చెప్పి మా ఒంగోలు వాళ్ళు ఇక్కడ విజయవాడలో ఇస్మాయిల్ అనే రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు. మా బ్రాంచ్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో, అక్కడ తిందామన్నా అని చెప్పి వెళ్తే, ఇక్కడ వెళ్ళగాలనే స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసాము. చికెన్ లాలీపాప్ చాలా అంటే చాలా చండాలంగా ఉంది. ఇలాంటి లాలీపాప్ నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగలేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. ఇది సూపర్‌గా ఉంది. ఆ ఫ్లేవర్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే గురు, నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అందించడానికి ట్రై చేస్తాను. ఓకే గురు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకో పార్ట్ ఉంది. ఈ పార్ట్ తర్వాత మంచి మన అంబేద్కర్ భవన్‌లో వెళ్ళి తీశాను. తర్వాత అది కూడా చూడండి. ఓకే గురు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే గురు, బాయ్.